like, comment and share this video. Please do subscribe my YouTube channel and press bell icon for more updates. క్వశ్చన్ నెంబర్ 36. సంవత్సరానికి ఏ రేటుతో ఎస్ఐ 10 సంవత్సరాలలో అసలులో 2/5 వంతు అవుతుంది అని ఇచ్చిండండి. ఓకేనా? ఇక్కడ ఏమి ఇచ్చిందంటే సంవత్సరానికి ఏ రేటుతో. సో మనం ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని ఫైండ్ అవుట్ చేయాలి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈక్వల్స్ టు ఎంతో ఫైండ్ అవుట్ చేయాలండి. ఏమి ఇచ్చింది? సంవత్సరానికి ఏ రేటుతో ఎస్ఐ 10 సంవత్సరాలలో అసలులో 2/5 వంతు అవుతుందంట. టైం ఇచ్చిందండి. టైం ఎంత? 10 ఇయర్స్లో సింపుల్ ఇంట్రెస్ట్ అనేది అసలులో ఈక్వల్స్ టు అసలులో 2/5 వంతు అవుతుంది అని ఇచ్చిండు. సో సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్స్ అసలులో 2/5 వంతు అవుతుందని అన్నాడు ఇక్కడ. రైట్? ఇప్పుడు మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఈ అసలుని ఇక్కడ పట్టుకొస్తే ఏమవుతుందండి? బై అవుతుంది. సింపుల్ ఇంట్రెస్ట్ బై ప్రిన్సిపల్ ఈజ్ ఈక్వల్స్ టు 5/5 అవుతుంది. సో ఇక్కడ మనకి ఎస్ఐ ఎంత వచ్చింది? ఎస్ఐ 2 గాను, అసలు ఎంత వచ్చింది? అసలు 5 గాను వచ్చింది. రైట్? మనం ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయాలి? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంతో ఫైండ్ అవుట్ చేయాలండి. రైటా? సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్స్ టు ఏంటి? సింపుల్ ఇంట్రెస్ట్ ఇంటూ 100 బై అసలు ఇంటూ కాలం. రైట్ అండి? ఓకే. సో ఇక్కడ మనకి సింపుల్ ఇంట్రెస్ట్ ఎంతో తెలుసు, అది 2 ఇంటూ 100 బై అసలు ఎంతో తెలుసు అండి. సో అసలు ఎంత? 5 ఇంటూ కాలం ఎంత? 10 ఇయర్స్. రైట్? ఓకే. సో 5 ఒకట్ల 5 2లో 10 0 0 0 క్యాన్సల్ ఈజ్ ఈక్వల్స్ టు 2 2 జా 4. ఎంత అండి? సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చిందంటే 4% వచ్చింది. మనకు కావాల్సింది రేట్ ఆఫ్ ఇంట్రెస్టే కాబట్టి దట్ ఈస్ 4%. రైట్? అండ్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 37. ముప్పై 10% పర్ యానం రేటు ఎస్ఐ అసలులో 0.125 వంతు కావడానికి ఎంతకాలం పడుతుంది? ఇక్కడ మనకి 10% పర్ యానం రేట్ ఇచ్చిండండి. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్స్ టు 10% పర్ యానంగా ఇచ్చిండు. రైట్? నెక్స్ట్ ఇంకేమి ఇచ్చింది మనకి? అది అసలులో 0.125 వంతు కావడానికి ఎస్ఐ అనేది అసలులో. రైట్ అండి? అసలులో 0.125 వంతు కావడానికి ఎంత కాలం పడుతుంది? టైమ్ ఈజ్ ఈక్వల్స్ ఎంతో మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాలి. రైటా? ఇప్పుడు ఇక్కడ మనం ఈ యొక్క అసలుని కిందికి తీసుకొద్దాం, అప్పుడు బై అవుతుంది. యువతలు తీసుకొస్తే సింపుల్ ఇంట్రెస్ట్ బై అసలు ఈజ్ ఈక్వల్స్ టు 0. ఆ పాయింట్ని తీసేద్దామండి. అప్పుడు ఏమవుతుంది? 125/1000గా వస్తుంది. ఓకేనా? అప్పుడు మనకి సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది? 125 గాను, అసలు ఎంత వచ్చింది? 1000 గాను వచ్చింది. రైట్? అప్పుడు మనం కాలాన్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో టీ ఈజ్ ఈక్వల్స్ ఏమవుతుందండి? సింపుల్ ఇంట్రెస్ట్ ఇంటూ 100 బై అసలు ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆర్గా తీసుకుంటామండి. ఓకేనా? రైట్. ఇప్పుడు ఎంత అది? ఎస్ఐ ఎంత అండి? అది 125 ఇంటూ 100 బై 1000 ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చింది మనకి? 10. రైట్? ఓకే. ఇప్పుడు ఈ 2 zeros క్యాన్సిల్. నెక్స్ట్ ఇంకేముందండి మనకి? రైట్ అండి. సో దీన్ని ఏం రాసుకోవచ్చు? 125/10 ఓకే అండి. అప్పుడు ఏంటి? 1.25 అవుతుంది. 0.25 నథింగ్ బట్ 1/4 అంటే 1/4 సంవత్సరాలు. ఓకేనా? ఎంతకాలం అండి? 1/4 సంవత్సరాల కాలం పడుతుంది. రైటా? సో ఆన్సర్ ఇస్ 1/4 years. రైట్? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 38. రైట్ అండి. 38వ క్వశ్చన్. 5% పర్ యానం రేటుతో ఎస్ఐ అసలులో 40% కావడానికి ఎంతకాలం పడుతుంది? 5% పర్ యానం రేటుతో. సో ఈ 38 క్వశ్చన్స్లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్స్ టు 5% పర్ యానం రేటుతో ఎస్ఐ అసలులో 40% కావడానికంట. ఎస్ఐ అసలులో 40% కావడానికి ఎంత కాలము పడుతుంది అని అడుగుతున్నాడు. ఓకే అండి. ఇప్పుడు ఈ అసలుని కింద తీసుకొద్దాం. అప్పుడు ఎస్ఐ బై పి ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది? 40/100 అవుతుంది. అక్కడ పర్సెంటేజ్ తీసేస్తే. రైట్? ఇప్పుడు మనకి ఎస్ఐ మనకి 40 గాను, అసలు 100 గాను వచ్చింది. సో కాలాన్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎంత అండి? సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత ఇక్కడ? సింపుల్ ఇంట్రెస్ట్ ఇంటూ 100 కాబట్టి 40 ఇంటూ 100 బై అసలు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అండి? 5. రైటా? ఓకే. సో ఇక్కడ 2 zeros గెట్ క్యాన్సిల్. 5 ఒకట్ల
5 8 40. టీ ఈజ్ ఈక్వల్స్ ఎంత అండి 8 years కాలం పడుతుంది. సో ఎంత కాలం పడుతుంది 8 సంవత్సరాల కాలం పడుతుంది. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 39. ఏ రేటు పర్ యానంతో ఎస్ఐ 3 సంవత్సరాలలో అసలుకు 7/6 రెట్లు మొత్తంగా అవుతుంది. ఏ రేటు పర్ యానం అంటే ఇక్కడ ఏ రేటు అంటుండు. సో మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి. రైట్ అండి? ఓకే. ఇక్కడ మనకేంటి ఏ రేటు పర్ యానం ఎస్ఐతో 3 సంవత్సరాలలో అసలుకు 7/6 రెట్లు మొత్తంగా అవుతుందంట. టైం ఈజ్ ఈక్వల్స్ ఇచ్చిండండి. టైం ఈజ్ ఈక్వల్స్ ఎంత ఇచ్చిండు? 3 years ఇచ్చిండు. 3 yearsలో 3 సంవత్సరాలలో అసలుకు 7/6 రెట్లు మొత్తంగా, అసలుకు 7/6 రెట్లు మొత్తంగా ఉంటుంది. అంటే ఇప్పుడు ఇది ఏమవుతుంది? ఇది అమౌంట్ మొత్తం అవుతుంది. ఇది అసలు అంటే ఎంత అండి? ఇది అసలు పి అవుతుంది. ఓకేనా? ఇక్కడ మనకి అమౌంట్ తెలుసు, ఇక్కడ అసలు తెలుసు. అప్పుడు ఇంట్రెస్ట్ వస్తుంది కదండి మనకి. ఇంట్రెస్ట్ ఇది ఈక్వల్స్ ఏంటి? అమౌంట్ మైనస్ పి, దట్ ఈజ్ ఈక్వల్స్ 7 - 6 ఇది ఈక్వల్స్ ఎంత అండి? 1. మనకి ఇప్పుడు ఇంట్రెస్ట్ వచ్చింది ఇక్కడ. రైట్. మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయాలండి. రైటా? సో ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అండి ఇక్కడ ఇంట్రెస్ట్? సింపుల్ 1 × 100 బై నెక్స్ట్ అసలు ఎంత? 6 కదా. రైట్. అసలు 6 ఇంటూ కాలం ఎంత అండి? 3. ఓకే. రైట్. ఇక్కడ ఏంటి ఇప్పుడు 2 × 6 2 × 5 10 0. ఓకే. సో ఆర్ ఈజ్ ఈక్వల్స్ ఎంత వచ్చిందండి? 50/9 వచ్చింది. ఓకే. సో 9 × 1 9 9 × 5 45. ఇంకెంత మిగిలింది అక్కడ? 5 మిగిలింది. కాబట్టి 5/9 అవుతుంది. సో ఓకేనా? 5/9%. రైట్ అండి? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చిందంటే మనకి 5/9% వచ్చింది. సో దట్ ఈస్ ద ఆన్సర్. రైట్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 40. 40 క్వశ్చన్ నెంబర్. సంవత్సరానికి కొంత వడ్డీ రేటుతో ఎస్ఐ అసలులో 1/9 వంతుగా అవుతుంది. రేటును సూచించే సంఖ్య సంవత్సర కాలంలో కాలానికి సమానమైతే వడ్డీ రేటు. ఇక్కడ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? వడ్డీ రేటుని ఫైండ్ అవుట్ చేయాలండి. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్స్ టు మనం ఎంతో ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాలి. రైట్ అండి? ఓకే. సో ఇక్కడ ఏమి ఇచ్చింది మనకి? సంవత్సరానికి కొంత వడ్డీ రేటుతో ఎస్ఐ అసలులో 1/9 వంతుగా అవుతుందంట. ఎస్ఐ అనేది అసలులో 1/9 వంతుగా అవుతుందని ఇచ్చాడు. అప్పుడు ఎస్ఐ బై అసలు ఈజ్ ఈక్వల్స్ ఏమవుతుంది? 1/9 అవుతుంది. అప్పుడు ఎస్ఐ ఈజ్ ఈక్వల్స్ ఎంత అండి? సింపుల్ ఇంట్రెస్ట్ 1 గాను అండ్ మనకి అసలు 9 గాను వచ్చింది. రైట్. ఓకే. నెక్స్ట్ ఏమంటుండు? రేటును సూచించే సంఖ్య సంవత్సరాలలో కాలానికి సమానం అయితే, రేటును సూచించే సంఖ్య అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్స్ టు కాలానికి సమానం అయితే, ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు టీ అయితే మనం ఆర్ ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి. రైట్ అండి? ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు టీ అయితే మనకి ఫార్ములా తెలుసు ఏంటి? దట్ ఈస్ ఆర్. ఆల్రెడీ మనం ప్రీవియస్ క్వశ్చన్స్లో డిస్కస్ చేసాం స్టార్టింగ్లో. ఆర్ ఈజ్ ఈక్వల్స్ √ ఎస్ఐ ఇంటూ సింపుల్ ఇంట్రెస్ట్ ఇంటూ 100 బై అసలు ప్రిన్సిపల్ అండి. ఓకేనా? రైట్. ఇప్పుడు మనకి ఏమవుతుంది? మనకి ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ తెలుసు, దట్ ఈస్ 1 × 100 1 × 100 బై అసలు తెలుసు అండి ఎంత? 9. రైట్ అండి? సో దాన్ని మనం 10² గాను దీన్ని 3² గాను రాసుకుంటాం. అప్పుడు రూట్కి రూట్కి క్యాన్సిల్ అవుతుంది. అది 10/3 హోల్ స్క్వేర్ అవుతుంది. దెన్ రూట్ ఈ 2 ఆ రూట్ క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు మనకి ఏం మిగిలిందండి? ఇక్కడ 10/3 మిగిలింది. ఓకేనా? రైట్. 3 1 3 3 9 అంటే 3 1/3%. రైటా? సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చిందండి? 3 1/3% వచ్చింది. అదే మనకు కావాల్సిన ఆన్సర్.